వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కొత్త ప్రభుత్వం, కొత్త క్యాబినెట్, కొత్త నిర్ణయాలు, వేగంగా వడివడిగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. మొన్న పోలవరం మీద ఆర్డినెన్స్, ఇప్పుడు దేశ రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. కాకపోతే ఈ నిర్ణయాలు కొత్తవేం కాదు. గత యూపీఏ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటు పరం చేస్తే, ఈనాటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేసేస్తోంది. విదేశీ సంస్థలు కార్పొరేట్ రంగాలకు మేలు చేకూర్చే నిర్ణయాలను త్వరగా తీసేసుకుంటోంది మోడీ సర్కార్. గతంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ యూపీఏ అనుసరించిన విధానాలను వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే విధానాలను జెట్ స్పీడ్తో అమలు చేస్తోంది. బీజేపీ తాజాగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనాలు. దేశ రక్షణ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లభించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేబినెట్ ప్రతిని మంత్రిమండలిలో చర్చకు పెట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. రక్షణ రంగంలో ఆయుధాల తయారీని పెంచేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26% నుండి 100%కి పెంచే ప్రతిపాదనలను తయారు చేస్తోంది. 15 పేజీల ఈ ప్రతిపాదనల నోట్ను పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే బదలాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నోట్ ప్రకారం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై విదేశీ కంపెనీలు గుత్తాధిపత్యం చెలాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న నిర్మలా సీతారామన్ తీసుకున్న మొట్టమొదటి అతి కీలక నిర్ణయం ఇదే కావడం గమనార్హం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తీయడం వల్ల ఇతర దేశాల నుంచి ఆయుధాల దిగుమతిని తప్పించుకోవడంతో పాటు తయారీ రంగం పటిష్టమవుతుందని, ఉద్యోగాలు లభిస్తాయని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వం రక్షణ శాఖలో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినప్పుడు, యూపీఏ ప్రభుత్వం 26% ఎఫ్డీఐలను అనుమతించడానికి ప్రతిపాదించినప్పుడు జాతీయ భద్రత మీద నియమించిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అనుమతి తప్పనిసరి అని పట్టుబట్టింది. వాస్తవానికి 2001 మేలోనే ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ పరికరాల తయారీ రంగంలోకి ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించింది. ఇక 2011 మేలో రక్షణ రంగంలో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచింది యూపీఏ ప్రభుత్వం. మిలిటరీ వ్యయంలో ప్రపంచ దేశాల్లో భారత ర్యాంకు టాప్ 10 దేశాల్లో ఉంది. ప్రస్తుతం భారత్ $8 బిలియన్ విలువైన రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. 2006-07 వార్షిక సంవత్సరం నుండి 13.4% మేర రక్షణ రంగం బడ్జెట్ పెరుగుతూ వస్తోంది. ఎంత జాతీయవాదం మాట్లాడినప్పటికీ, తమదే జాతీయవాద పార్టీ అన్నప్పటికీ, దేశ ప్రయోజనాలను తాకట్టుబెట్టి బహుళజాతి ప్రయోజనాలను రక్షించడమే భారతీయ జనతా పార్టీ 13 రోజుల పాలనలో చేసింది, 13 నెలల పాలనలో చేసింది, 5 సంవత్సరాల పాలనలో చేసింది. ఇప్పుడు ఆనాటి వాజ్పేయి కన్నా మించిన కార్పొరేట్ దాసుడు నరేంద్ర మోడీ. అందువల్ల అధికారంలోకి వచ్చిన వారం తిరగకుండానే అన్నిటికన్నా సంకేతాత్మకంగా రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి మొట్టమొదటి ఆర్డినెన్స్ జారీ చేశాడు. నిజానికి సంఘ్ పరివార్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ తొలి రోజుల నుంచి రక్షణ, దేశభక్తి, సరిహద్దులను కాపాడడం, ఇతర దేశాల నుంచి దాడి జరగకుండా కాపాడడం అనే వాటి మీదనే ప్రజలలో ఒక రకమైన విద్వేష భావాన్ని రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచే మోడీ ప్రభుత్వం తన అసలు ఎజెండాను అమలుపరిచేందుకు కంకణం కట్టుకుంది.
అందరూ ఊహించినట్లుగానే విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు చివరకు దేశ రక్షణ రంగాన్ని సైతం తాకట్టు పెట్టేందుకు వెనకాడడం లేదు. ప్రపంచీకరణ అనే విషవ్యూహంలో ఎఫ్డిఐ ఒక వికృతమైన ఎత్తుగడ. భారతీయ వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, సేవా రంగాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి మల్టీనేషనల్ కంపెనీలు అమలు జరుపుతున్న వ్యూహంలో ఎఫ్డిఐ ఒక భాగం. గత 10 ఏళ్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమలు జరిపిన ఎఫ్డిఐ విధానం ఒక విషవలయంలా మారింది. దేశీయ ఉత్పత్తి రంగాన్ని చిన్నాభిన్నం చేయడంతో పాటు చిల్లర కొట్టు నడుపుకునే వారి నడ్డి విరిచే వరకు ఎఫ్డిఐ భూతం తెగబడింది. 1991 నాటి పివి హయాం నాటి నుంచే ఆర్థిక వ్యవస్థను గుల్ల చేయడానికి, బహుళజాతీయ వాణిజ్య సంస్థలకు దోచిపెట్టడానికి ప్రభుత్వం విచక్షణారహితంగా అన్ని రంగాల్లోనూ ఎఫ్డిఐ చొరబాటును అనుమతించింది. ఫలితంగా మౌలిక వస్తువులతో పాటు ఆహార వస్తువులకు సైతం కృత్రిమంగా ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వంటి వైపరీత్యాలకు గురవ్వడం మొదలైంది. దీంతో పాటు అధికార, రాజకీయ, పారిశ్రామిక అవినీతి వందల వేల రెట్లుగా పెరిగిపోయింది. విచక్షణ రహితంగా ఎఫ్డిఐని అనుమతించడం, చిల్లర వ్యాపారంలో విదేశీ ఘరానా సంస్థల పెట్టుబడులను అనుమతించడం గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాటికి పరాకాష్ట. ఈ చిల్లర వ్యాపారంలో విదేశీ సంస్థల ప్రవేశంతో దేశంలోని దాదాపు 2 కోట్ల మంది చిన్న వ్యాపారులు, సంచార వర్తకులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే పేద యజమానులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిపోయింది. చిల్లర వ్యాపారం నుండి విదేశీ సంస్థలను వెళ్లగొడతామని బీజేపీ తమ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే చిల్లర వ్యాపారంలోకి ఇప్పటికే చొరబడిన వాల్మార్ట్ వంటి విదేశీ సంస్థలను వెళ్లగొడతారా అన్న విషయంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈలోగా రక్షణ ఉత్పత్తుల రంగంలో 100% విదేశీ సంస్థల పెట్టుబడులను అనుమతించడానికి కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వార్తలు వెలువడ్డాయి. ఇది బీజేపీ ద్వంద్వ విధానానికి పరాకాష్ట అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రక్షణ రంగంలో 26% వరకు ఎఫ్డిఐని అనుమతించడం పలు విమర్శల పాలైంది. అలాగే గతంలో 26%ని 100%కి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఇన్నాళ్లు వ్యతిరేకించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఉన్నత సైనిక అధికారులు మాత్రమే కాక అప్పటి రక్షణ మంత్రి ఏకే యాంటోనీ సైతం వ్యతిరేకించినట్లు ప్రచారమైంది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు పదవీ బాధ్యతలు స్వీకరించి వారం రోజులు తిరగకముందే 100% ఎఫ్డిఐని రక్షణ రంగంలో అనుమతించడం దేశ స్వయం సమృద్ధి లక్ష్యానికి గొడ్డలి పెట్టు లాంటిదేనని విశ్లేషకులు వినిపిస్తున్నారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.